తగ్గేదలే అంటూ గంధపు చెక్కల దొంగ అంటే గంధపు చెక్కలకు సంబంధించిన చోరీ దొంగతనం ఏ విధంగా చేయొచ్చు అనే కాన్సెప్ట్ తో సినిమా తీసినటువంటి పుష్ప సినిమాకు సంబంధించి పుష్ప 2 సినిమాకు సంబంధించి ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటులందరూ కూడా రాజకీయ నేతల వద్దకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను తగ్గేదే లేదు అంటూ సినిమాలో డైలాగ్ పెట్టినటువంటి అల్లు అర్జున్ ఆ తర్వాత కాళ్ళబేరానికి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. తెలుగు ప్రజలతో పాటు ఈ దేశంలో ఉన్న ఆయన అభిమానులు చెప్పుకునే వాళ్ళందరితో చీ కొట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన సినిమా థియేటర్ వద్దకు వెళ్ళినందుకే ఓ మహిళ, ఆయన సినిమాను చూసేందుకు వెళ్ళినందుకే ఓ మహిళ చనిపోవడంతో పాటు ఆ మహిళ కుమారుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఆ మహిళ చావుకు నేను కారణం కాదని చెప్పడంతో పాటు సినిమా మొత్తం చూసి వెళ్తారని చెప్పడం, సినిమా థియేటర్లోకి వెళ్ళడం, అనంతరం పోలీస్ అధికారులు సినిమా థియేటర్ నుంచి బయటికి పంపించడం, ఈ తతంగం జరిగిన క్రమంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తడం ఒక ఎత్తు అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన క్రమంలో అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ క్రమంలో ఈ వ్యవహారం అంతా తారాస్థాయికి చేరుకున్న క్రమంలో ఇక సినిమా ఇండస్ట్రీ సంగతితో చూస్తామనే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన క్రమంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ కూడా దిగి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు కాళ్ళబేరానికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో చోటు చూసుకుంటామని చెప్పడంతో పాటు బాధిత కుటుంబానికి 2 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. సినిమా నిర్మాతలు, డైరెక్టర్, అదేవిధంగా హీరోకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఈ అంశానికి సంబంధించి 2024 రౌండప్ సంబంధించి చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ తారలందరూ కూడా రాజకీయ నాయకుల పాదాల వద్దకు రావడం జరిగింది అనేది సుస్పష్టం. దానికి సంబంధించి ఒకసారి వార్త చూస్తే, తారలు దిగివచ్చిన వేళ కడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్లు ఎంత పెద్ద స్టార్ అయినా పొలిటికల్ స్టార్ ముందు తల వంచాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుజువు చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్ ధరలు పెంచనివ్వబోమని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వణికిపోయారు. సీఎంను శాంతింపజేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి చర్యలను దాదాపు 70% మంది ప్రజలు సమర్థిస్తున్నట్లు సమాచారం. టీ కప్పులో తుఫాను వంటి ఒక సమస్య ఇంతటి రచ్చకు దారి తీయడం వెనుక కారణం ఏమిటి? రేవంత్ రెడ్డికి అంత కోపం ఎందుకు వచ్చింది? సంధ్య థియేటర్ సంఘటనలో ఒక మహిళ మృతి చెందిన వెంటనే పుష్ప 2 సినిమాలో లీడ్ రోల్ లో నటించిన అల్లు అర్జున్ బేసరతుగా క్షమాపణలు చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. ఆ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా సీఎం రేవంత్ పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. దీనికి విచారం వ్యక్తం చేయాలని సీఎం సన్నిహితులు కొందరు అల్లు అర్జున్ కు సూచించగా రాజకీయాలతో తనకు సంబంధం లేదంటూ ఆయన ఈ సూచనలు పెడచెవిన పెట్టారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది. అన్నిటికి మించి రేవంత్ శాసనసభలో చేసిన ప్రకటనను తప్పుపట్టే విధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు. విచిత్రం ఏంటంటే వాస్తవ పరిస్థితిని అల్లు అర్జున్ కు చెప్పడానికి ఎవరు సిద్ధపడలేదట. హీరో గారికి కోపం వస్తుంది, మూడు మారిపోతుందని చుట్టూ ఉన్నవారు అన్నారట. అనేక ఎగుడు దిగుడులు చూసిన అల్లు అర్జున్ అయినా విలేకరుల సమావేశం వద్దని కుమారుడిని అల్లు అరవింద్ అయినా విలేకరుల సమావేశం వద్దని కుమారుడిని వారించి ఉండాల్సింది. అల్లు అర్జున్ తండ్రి మాట కూడా వినరు అని అంటారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాధితుల సహాయార్థం బెనిఫిట్ షోలను ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలపై పెట్టిన పెట్టుబడిని త్వరితగతిన రాబట్టుకోవడానికి ప్రత్యేక షోలు వేస్తున్నారు. భారీగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ మాయాజాలంతో నటన కథతో రూపొందించిన సంబంధం లేని సినిమాలను పెద్ద సినిమాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సృజనాత్మకత స్థానంలో గ్రాఫిక్స్ చేరాయి. మలయాళ చిత్ర పరిశ్రమనే తీసుకుందాం, అక్కడ తక్కువ బడ్జెట్లో అద్భుతమైన కథలను తెరకెక్కిస్తున్నారు. ఊరు పేరు తెలియని నటులతో సినిమాలు తీసి ప్రేక్షకధారణ పొందుతున్నారు. భాష తెలియకపోయినా తెలుగు వాళ్ళు కూడా మలయాళ సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. నటులకు దర్శకులకు 100 కోట్ల పారితోషికం చెల్లించడం తెలుగు చిత్ర పరిశ్రమలోనే జరుగుతుంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రజలలో సానుకూల అభిప్రాయం స్థానే నెగిటివ్ భావన ఏర్పడింది. వెరసి చిత్ర పరిశ్రమ పట్ల ఇప్పుడు ఎవరికి సానుభూతి లేకుండా పోయింది. భారీ బడ్జెట్ సినిమాల పేరిట ప్రేక్షకులను దోచుకుంటున్నారన్న అభిప్రాయం క్రమంగా ప్రజల్లో ఏర్పడింది. కథాబలంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తున్నప్పుడు మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేద్దామన్న ఆలోచన మన వాళ్ళకు రావడం లేదు. తెలుగు స్టార్లు ఆ మాటకు వస్తే ఏ భాషకు చెందిన స్టార్లైనా పులులు సింహాలు కారని రాజకీయ అధికారానికి తల వంచకపోతే తిప్పలు తప్పవని అల్లు అర్జున్ వ్యవహారంతో మరోమారు స్పష్టమైంది.
స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు కూడా అహం తగ్గించుకోవాలి. పుష్ప 2 సినిమాలో స్మగ్లర్తో ఫోటో దిగడానికి నిరాకరించిన సీఎంనే మార్చినట్లు చూపించి ఉండవచ్చు, కానీ నిజ జీవితంలో సీఎంలతో పెట్టుకుంటే ఏమవుతుందో యావత్ సినిమా పరిశ్రమకు ఇప్పుడు తెలిసి వచ్చింది. చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఏ ముఖ్యమంత్రి ఎక్కువగా భయపెట్టారు? జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డిలలో ఎవరు మంచి వాళ్ళు, ఎవరు కాదు? సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఈ చర్చ రచ్చ చేస్తుంది. రేవంత్ రెడ్డితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత మంచివాడో తెలుసా అని జగన్ అభిమానులు ప్రచారం చేసుకోగా, శాసనసభలో మా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో వాస్తవం లేదంటారా? సినిమా వాళ్లకు ఎందుకంత బలుపు అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, తెలంగాణ వాదులమని చెప్పుకునే వాళ్ళు విరుచుకుపడ్డారు. దీంతో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటన పక్కకు పోయి ఆంధ్ర తెలంగాణ వివాదం తెర మీదకి వచ్చింది. గోటితో పోయే వివాదం గుడ్డల దాకా వచ్చింది. ఫలితంగా చిత్ర పరిశ్రమ ప్రముఖులు వణికిపోయారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయనకు చిత్ర పరిశ్రమపై కోపం వచ్చింది. సినిమాల ప్రదర్శనపై ఆంక్షలు విధించడం ద్వారా బడా స్టార్లు తన వద్దకు దేకుతూ వచ్చి సాగిపడేలా చేసుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన సంఘటనతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చిత్ర పరిశ్రమను గడగడలాడించారు. అయితే జగన్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి మొరటుగా వ్యవహరించకుండా సంధ్యా థియేటర్ ఘటనను చట్టపరంగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. తన చర్యలు, ప్రకటనల ద్వారా చిత్ర పరిశ్రమను దారిలోకి తెచ్చుకోవడంతో పాటు తెలంగాణ ప్రజల దృష్టిలో తానే నిజమైన స్టార్ అని రుజువు చేసుకున్నారు. అల్లు అర్జున్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలను దాదాపు 70% మంది ప్రజలు సమర్థిస్తున్నట్లు సమాచారం. టీ కప్పులో తుఫాను వంటి ఒక సమస్య ఇంత రచ్చకు దారి తీయడం వెనుక కారణం ఏమిటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ కోపం ఎందుకు వచ్చిందనే విషయం ఇప్పుడు చూద్దాం. వరుస పొరపాట్లు. సంధ్యా థియేటర్ ఘటనలో ఒక మహిళ మృతి చెందిన వెంటనే పుష్ప 2 సినిమాలో లీడ్ రోల్లో నటించిన అల్లు అర్జున్ బేషరతుగా క్షమాపణలు చెప్పి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. అంతకుముందు ఈ సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ మర్చిపోయారు. ఈ పొరపాటును విచారణ వ్యక్తం చేయాలని ముఖ్యమంత్రి సన్నిహితులు కొందరు అల్లు అర్జున్ కు సూచించగా, రాజకీయాలతో తనకు సంబంధం లేదంటూ ఆయన ఆ సూచనలు పెడచెవిన పెట్టారు. దీంతో ప్రభుత్వ పెద్దలకు కోపం వచ్చింది. అంతే, రేవతి మృతి సంఘటనలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడం, దీంతో ఒక రాత్రి అతను జైల్లో ఉండాల్సి వచ్చింది. హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందినప్పటికీ పోలీసుల విచారణపై స్టే లేనందున అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు రప్పించి గంటల పాటు విచారించారు. అదే సమయంలో ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెంచడానికి అనుమతి ఇవ్వబోమని, బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్ ఇవ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ సాక్షిగా ప్రకటించారు. ముఖ్యమంత్రి సన్నిహితులు సూచించిన విధంగా అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. ఫలితంగా కడవడంత గుమ్మడి కాయ కత్తిపీటకు లోకు అన్నట్లుగా పెద్ద స్టార్ అయిన పొలిటికల్ స్టార్ ముందు తల వంచాల్సిందేనని రేవంత్ రెడ్డి రుజువు చేశారు. కారణం ఏదైనా గోటితో పోవలసిన దానిని గుడ్డల దాకా తెచ్చుకున్నారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, సినిమా టికెట్ ధరను పెంచనివ్వబోమని ముఖ్యమంత్రి ప్రకటించడంతో చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వణికిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాంతింపజేయడానికి అన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఇంతకు బెనిఫిట్ షోలు, పెద్ద సినిమాల విడుదల సందర్భంగా టికెట్ల ధరలు పెంచుకోవడంపై అనే సంస్కృతి ఎందుకు వచ్చింది? దాన్ని ఎవరు తీసుకొచ్చారు? గతంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బాధితుల సహాయార్థం బెనిఫిట్ షోలను ప్రదర్శించేవారు. ఇప్పుడు సినిమాలపై పెట్టిన పెట్టుబడిని త్వరితగతిన రాబట్టుకోవడానికి ప్రత్యేక షోలు వేస్తున్నారు. చిన్న పెద్ద చిత్రాలు. చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో అనేక పెడధోరణులు ప్రవేశించాయి. సినిమా నిర్మాణ వ్యయం అదుపు తప్పింది. పాన్ ఇండియా సంస్కృతి వచ్చింది. ప్రాంతీయ భాషా చిత్రాల్లో నటించే వారిని పాన్ ఇండియా స్టార్లుగా ప్రచారం చేయడం మొదలైంది. ఒక సినిమా పూర్తి కావడానికి 1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీంతో పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే విభజన జరిగింది. భారీగా ఖర్చు పెట్టి గ్రాఫిక్స్ మాయాజాలంతో, నటన కథతో సంబంధం లేని సినిమాలను పెద్ద సినిమాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సృజనాత్మకత స్థానంలో గ్రాఫిక్స్ చేరాయి. మలయాళ చిత్ర పరిశ్రమని తీసుకుందాం. అక్కడ తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన కథలను తెరకెక్కిస్తున్నారు. ఊరు పేరు తెలియని నటులతో సినిమాలు తీసి ప్రేక్షకాదరణ పొందుతున్నారు. భాష తెలియకపోయినా తెలుగువారు కూడా మలయాళ సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. తెలుగులో బాహుబలి, త్రిబుల్-ఆర్, పుష్ప వంటి సినిమాలతో అతి భారీ బడ్జెట్ సినిమాలు తీశారు. ఈ సినిమాలకు ఇతర భాషలు కూడా ఆదరణ లభించడంతో తెలుగు సినిమా ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరిందని గొప్పలు చెప్పుకున్నారు. ఉదాహరణకు పుష్ప 2 సినిమాకు 1350 కోట్లు ఖర్చు చేశామని ప్రచారం జరిగింది. ఇందులో సింహభాగం ఆ సినిమాలో లీడ్ రోల్ పోషించిన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్
పారితోషికంగా తీసుకున్నారు. అల్లు అర్జున్ కు 350 కోట్లు, సుకుమార్ కు 150 కోట్లు చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. మన దేశంలో ఇప్పటి వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా అల్లు అర్జున్ రికార్డులకు ఎక్కారు. నటులకు, దర్శకులకు 100 కోట్లు పారితోషికం చెల్లించడం తెలుగు చిత్ర పరిశ్రమలోనే జరుగుతుంది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం స్థానే నెగిటివ్ భావన ఏర్పడింది. ఇంత భారీ బడ్జెట్ సినిమాలు అవసరమా అనే చర్చ మొదలైంది. ఒక సినిమా నిర్మాణానికి 2-3 ఏళ్ల సమయం కూడా తీసుకుంటున్నారు. ఫలానా హీరోకు అన్ని 100 కోట్లు, ఇన్ని 100 కోట్లు చెల్లించారన్న వార్తలు వస్తుండడంతో ప్రజల్లో సహజంగానే తెలియని అసూయ ఏర్పడుతుంది. వెరసి చిత్ర పరిశ్రమ పట్ల ఇప్పుడు ఎవరికీ సానుభూతి లేకుండా పోయింది. భారీ బడ్జెట్ సినిమాల పేరిట ప్రేక్షకులను దోచుకుంటున్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా పెట్టుబడులతో పోలిస్తే లాభాలు అందుకు తగినట్లుగా ఉండని సందర్భాలే అధికంగా ఉంటున్నాయి. బాహుబలి సినిమా నిర్మాతలకు కొనుగోలుదారులుగా అసలు లాభాలు వచ్చాయో లేదో తెలియని పరిస్థితి. భారీ బడ్జెట్తో తీస్తున్న తెలుగు సినిమాలతో పోలిస్తే స్వల్ప బడ్జెట్తో మలయాళంలో నిర్మిస్తున్న చిత్రాలకి అనేక రెట్ల లాభాలు వస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. సందేశాత్మక చిత్రాలు అనేవి తెలుగులో దాదాపు కనుమరుగయ్యాయి. కథాబలంతో పాటు నటనకు ఆస్కారం ఉన్న మలయాళ చిత్రాలను తెలుగు వాళ్ళు కూడా ఆదరిస్తున్నప్పుడు మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేద్దామన్న ఆలోచన మన వాళ్ళకు రావడం లేదు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్ర ఎర్రచందనం స్మగ్లర్ది. స్మగ్లర్ను కథానాయకుడిగా చూపించడం ఏమిటి అని ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు ప్రశ్నించగా, పోలీసు అధికారిని దుస్తులు విప్పించి నగ్నంగా నడిపించిన పాత్ర పోషించిన వారికి జాతీయ పురస్కారం ఇవ్వడం ఏమిటి అని తెలంగాణ మంత్రి సీతక్క ప్రశ్నించారు. ఈ ప్రశ్నలో హేతుబద్ధత లేకపోలేదు. మారిన హీరోలు గతంలో కథానాయకుడి పాత్ర పోషించిన వారు చెడుపై సినిమాలు విడుదల గతంలో కథానాయకుడి పాత్ర పోషించిన వారు చెడుపై పోరాటం చేసేవారు. ఇప్పుడు కథానాయకుడే విలన్ లక్షణాలు పుణికిపుచ్చుకుంటున్నారు. దీని ప్రభావం సమాజంపై కూడా పడుతుంది. ఒకప్పుడు చెడు వ్యసనాలు ఉన్న మగపిల్లలను ఆడపిల్లలు ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ఆ వ్యసనం లేని వాడిని పప్పుగాడు అని ఆడపిల్లలు ముద్దుగా పిలుచుకుంటున్నారు. సమాజం పోకడలనే తాము సినిమాలలో వాడుకుంటున్నామని చిత్ర పరిశ్రమకు చెందిన వాళ్ళు అంటుండగా, సినిమాల ప్రభావంతోనే యువత చెడిపోతుందన్న వాదన అవతల పక్షం వాళ్ళు నుంచి వినిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ అసలు విషయానికి వద్దాం. సినిమాలు విడుదల సందర్భంగా గతంలో కూడా తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో అవి వివాదాస్పదం కాలేదు. ఎందుకంటే అప్పట్లో సినిమా నటులను ప్రజలు ఇష్టపడడంతో పాటు గౌరవించేవారు. ఇప్పుడు సినిమా నటులకు స్టార్డమ్ మాత్రమే ఉంటుంది, గౌరవం ఉండటం లేదు. దీనికి తోడు తెలుగునాట సినిమాలు ఎక్కువ. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అల్లు అర్జున్ కు అంత స్టార్డమ్ ఉన్నప్పటికీ ఆయన మద్దతు తెలిపిన అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయారంటే ప్రజలు సినిమా వాళ్ళను స్టార్లుగానే చూస్తున్నారు కానీ ఎన్నికలు వచ్చేసరికి వారిని గుడ్డిగా ఆదరించారని స్పష్టమవుతుంది. ఈ వాస్తవం తెలుసుకోకుండా నటులు స్టార్డమ్ ను తలకెక్కించుకొని తమను తాము డిమీ గాడ్స్ గా భావిస్తూ భ్రమంలో బతుకుతున్నారు. బౌన్సర్లను కాపలాగా పెట్టుకుని దర్పం ఒలకబోస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ ఘటన జరిగింది. తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ వెంటనే స్పందించకపోవడం తర్వాత 25 లక్షల పరిహారాన్ని రేవతి కుటుంబానికి ప్రకటించడం జరిగింది. అన్నిటికి మించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనను తప్పుపట్టే విధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సలహాను ఆయనకు ఎవరిచ్చారో తెలియదు. ఫలితంగా ఈ వివాదం రాజకీయ మలుపు తిరిగింది. విచిత్రం ఏంటంటే వాస్తవ పరిస్థితిని అల్లు అర్జున్ కు చెప్పడానికి ఎవరు సిద్ధపడలేరట. హీరో గారికి కోపం వస్తుంది, మూడు మారిపోతుందని ఆయన చుట్టూ ఉన్నవారు అన్నారట. అనేక ఎగుడు దిగుడును చూసిన అల్లు అరవింద్ అయిన తండ్రిగా కల్పించుకునే విలేకరుల సమావేశం వద్దని కుమారుడిని వారించి ఉండాల్సింది. అల్లు అర్జున్ కూడా తండ్రి మాట వినడని అంటారు. మొత్తం మీద ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుగా ఈ వ్యవహారం పుణ్యమా అని మొత్తం చిత్ర పరిశ్రమ నష్టపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం జరపడానికి కూడా చిత్ర పరిశ్రమ ప్రముఖులు సాహసం చేయలేకపోయారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎఫ్టీసీ చైర్మన్ దిల్రాజు చొరవ తీసుకుని చిత్ర పరిశ్రమ ప్రముఖులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పాల్గొన్నారు. సినిమాల నిర్మాణానికి అంతర్జాతీయ వేదికగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు దిల్రాజు ప్రకటించారు. ఇందుకోసం అయితే సదరు సమావేశం అవసరమే లేదు. అంటే తమ మనసులోని కోరికలను ముఖ్యమంత్రి ముందు చెప్పుకోవడానికి కూడా చిత్ర పరిశ్రమ పెద్దలు సాహసం చేయలేకపోయారు.
శాసనసభలో తాను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో బెనిఫిట్ షోలు సినిమా టికెట్ ధరల పెంపు విషయం గురించి చిత్ర పరిశ్రమ ప్రముఖులు అడగలేకపోయారని భావించాలి. ముఖ్యమంత్రిని శాంతింపజేయడానికి ప్రధాన ఎజెండా కనుక ఆ దిశగా సినీ ప్రముఖులు కొంత మేరకు సక్సెస్ అయ్యారని భావించవచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం మొహమాట పడకుండా సినిమా వాళ్లకు షరతులు విధించారు. ప్రభుత్వ సహకారం కావాలంటే మాదక ద్రవ్యాలను అరికట్టడంలో టూరిజం ప్రమోషన్ కు సినీ ప్రముఖులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారం చేయాలని ఖరాఖండిగా చెప్పారు. దీంతో తానేమిటో రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు. ముఖ్యమంత్రిని శాంతింపజేయడానికి సినిమా ప్రముఖులు శాలువాలు కప్పి బొకేలు ఇవ్వడంలో పోటీ పడ్డారు. సమీకృత గురుకులాల అభివృద్ధికి సినిమాల ప్రదర్శనపై శిస్తు విధిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. అన్నిటికీ తలను ఊపిన సినిమా ప్రముఖులు తమకు ఏం కావాలో అడగలేకపోయారు. మొత్తం మీద అల్లు అర్జున్ ప్రారంభంలోనే కొంత లౌక్యం ప్రదర్శించి ఉంటే ఈ వ్యవహారం టీ కప్లో తుఫానులా తేలిపోయి ఉండేది. తెలుగు స్టార్లు ఆ మాట పోస్తే ఏ భాషకు చెందిన స్టార్లైనా పులులు సింహాలు కారని రాజకీయ అధికారానికి తల వంచకపోతే తిప్పలు తప్పవని ఈ వ్యవహారంతో మరోమారు స్పష్టమైంది. అనుచిత వ్యాఖ్యలు తగవు. అయితే ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వంటి వాళ్ళు కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ లో ఉండాలంటే అణిగిమణిగి ఉండాలని, లేదంటే ఆంధ్రాకు వెళ్లిపోవాలని హెచ్చరికలు చేయడం సమంజసం కాదు. మొట్టమొదటగా తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మద్రాసులో స్థిరపడిన తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కు ఆహ్వానించారు. అక్కినేని నాగేశ్వరరావు, డి రామానాయుడు, కృష్ణ వంటి వాళ్లకు స్టూడియో నిర్మాణాలకు భూములు కేటాయించారు. సినిమా ప్రముఖుల నివాసాల కోసం ప్రస్తుతం ఫిల్మ్ సిటీలోని స్థలాలు కూడా ఆయనే కేటాయించారు. చెన్నారెడ్డితో పాటు తర్వాత ముఖ్యమంత్రుల కృషి కారణంగా చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తరలి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక దురదృష్టకర సంఘటన జరిగిన కారణంగా ఉంటే ఉండండి, లేదంటే పోండని హెచ్చరించడం సమర్థనీయం కాదు. ఇలాంటి ధోరణులను అరికట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంటుంది. స్టార్లుగా వెలుగొందుతున్న వాళ్ళు కూడా అహం తగ్గించుకోవాలి. పుష్ప 2 సినిమాలో స్మగ్లర్తో ఫోటో దిగడానికి నిరాకరించిన ముఖ్యమంత్రిని మార్చినట్లు చూపించి ఉండవచ్చు, కానీ నిజ జీవితంలో ముఖ్యమంత్రులతో పెట్టుకుంటే ఏమవుతుందో యావత్ సినిమా పరిశ్రమకు ఇప్పుడు తెలిసి వచ్చింది. సంధ్యా థియేటర్ సంఘటనలో పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కేటీఆర్ ఖండించడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. తనకు రాజకీయాలతో సంబంధం లేదని అల్లు అర్జున్ చెప్పుకుంటున్నప్పటికీ ఆ ఖండన వల్ల ఆయనకు రాజకీయం అంటుకుంది. అరెస్టు సమయంలోనూ జైలు నుంచి తిరిగి వచ్చినప్పుడు అల్లు అర్జున్ పరామర్శించడానికి సినిమా ప్రముఖులు బారులు తిరగడం కూడా ముఖ్యమంత్రి రేవంత్ కు కోపం తెచ్చింది. ఆయనకు కాలు విరిగిందా, చేయి విరిగిందా, పరామర్శలు ఎందుకని ముఖ్యమంత్రి నిలదీశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పు చేశారు. ఆయన కూడా అల్లు అర్జున్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి సిల్లి తప్పులు చేయడం చంద్రబాబుకు అలవాటే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబును రేవంత్ కూడా గౌరవిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పరామర్శించడం అంటే రేవంత్ సర్కార్ తప్పు చేసిందన్న భావన ప్రజల్లో కల్పించడమే అవుతుంది. తప్పదు, తగ్గాలి. ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ ప్రముఖులు, ముఖ్యంగా స్టార్లు తమ పరిధులను గుర్తించి మెలగడం మంచిది. చిత్ర పరిశ్రమ మొత్తం టర్నోవర్ ఏడాదికి 2-3 వేల కోట్లకు మించి ఉండదు. ఇంతకంటే ఎక్కువ టర్నోవర్ వ్యాపారాలు చేస్తున్న సంస్థలు హైదరాబాద్ లో వేల సంఖ్యలో ఉన్నాయి. వారెవరికి దక్కని గుర్తింపు, గౌరవం చిత్ర పరిశ్రమ వారికి వస్తున్నాయంటే అందుకు గ్లామర్ ప్రధాన కారణం. ఈ గ్లామర్ గాని చూడకుండా తాము అంతా అనుకుంటే ఎదురు దెబ్బలు తప్పవు. సినిమా పరిశ్రమ వల్ల అనేక మందికి ఉపాధి లభిస్తుంది. ఈ వాస్తవాన్ని అనుచిత వ్యాఖ్యలు చేసేవారు గుర్తించుకోవాలి. అతి భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించడం, పెట్టుబడులు తిరిగి రాబట్టుకునేందుకు టికెట్ ధరలను 1000 రూపాయల వరకు పెంచడం, ప్రేక్షకులపై భారం మోపడం దీర్ఘకాలంలో మంచిది కాదని చిత్ర పరిశ్రమ గుర్తించాలి. మితిమీరిన అహంకారం వల్ల అనర్థమే తప్ప ప్రయోజనం ఉండదు. అల్లు అర్జున్ వ్యవహారం ఇందుకు ఉదాహరణ. పుష్ప 2 సినిమా సక్సెస్ మీట్ ను కూడా ఆయన ఆస్వాదించలేకపోతున్నారు. సినిమా బాగా రావడానికి అల్లు అర్జున్ విపరీతంగా కష్టపడతారని, ఆయనలా కష్టపడే నటుడు మరొకరు లేరని నిర్మాతలు చెప్తుంటారు. కష్టపడే మనస్తత్వంతో పాటు కాస్త వినయం కూడా అలవర్చుకుంటే అల్లు అర్జున్ మరిన్ని విజయాలను అందుకుంటారు. మొన్నటి సమావేశం తర్వాత వివాదం ప్రస్తుతానికి సమసిపోయింది. ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా మునుముందు ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత చిత్ర పరిశ్రమపైనే ఉంటుంది.
ప్రేక్షకుల్లో నటులపై ఉండే క్రేజ్ ను సినిమా ప్రమోషన్లకు ఉపయోగించుకుని వివాదానికి చిత్ర పరిశ్రమ ఇకనైనా స్వస్తి చెప్పాలి. సినిమా విడుదల సందర్భంగా మొదటి రోజు మొదటి ఆటను ప్రేక్షకులతో కలిసి కూర్చొని థియేటర్లలో చూసే విధానానికి స్టార్లు కూడా దూరంగా ఉండాలి. ఏ సినిమాకైనా మొదటి ఆటలో హీరో అభిమానులు అధికంగా వస్తారు. అలాంటప్పుడు వారి మధ్య వెళ్లి సినిమా చూస్తే తొక్కిసలాట జరగకుండా ఉంటుందా? మొత్తం మీద అంతా నీ వల్లే అనే నిందను భరించాల్సి వస్తుంది. ఇతర స్టార్లు భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి తమ దాకా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని ఆశించాల్సిన అవసరం ఉంది.